ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మరణించిన మీ పెద్దలు కలలోకి వస్తే మీకు జరిగేది ఇదే. అదేంటో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. పూర్వీకులు కల్లోకి ఎందుకు వస్తారు? చనిపోయిన పూర్వీకులు కల్లోకి వస్తే ఏం జరుగుతుంది? అసలు దాని అర్థమేమిటి? అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రాత్రి పడుకున్న సమయంలో కలలు రావటం సర్వసాధారణమైన విషయం. ప్రతిరోజు మనకు కలలో ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి కదా! అయితే కొన్ని సందర్భాల్లో గతంలో జరిగిన సంఘటనలు కూడా కలల రూపంలో వస్తూ ఉంటాయి. అయితే వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు. కల్లోకి వచ్చే అర్థాలకు అన్నీ కూడా శాస్త్రంలో చాలా విషయాలు పేర్కొన్నారు. చనిపోయిన మన పూర్వీకులు మన కల్లోకి రావటం సహజమే. అలా వచ్చినప్పుడు మనకు మంచి జరుగుతుందో లేదో, వాళ్ళు ఏదైనా మనకు చెప్పడానికి వచ్చారో, ఇలాంటి ఎన్నో అనుమానాలు చాలా మందిలో వస్తూ ఉంటాయి. అయితే వాటికి మనకు ఆన్సర్ తెలీదనమాట. మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది? అర్థమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? స్కిప్ చేయకుండా చూడండి. హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్లకు కర్మ, అలాగే ప్రతి సంవత్సరం వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళు చనిపోయిన రోజుని బ్రాహ్మణులకు భోజనం పెడుతూ ఉంటారు. అలాగే తద్దినమని కూడా చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం అలా క్రమం తప్పకుండా సంవత్సరకం చేసి కుటుంబాలలో మంచి జరుగుతుందని చెప్తున్నారు. చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా వారిపై ఉంటాయని పండితులు చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళు నవ్వుతూ లేక ఆశీర్వదిస్తూ ఉన్నట్టు కనిపిస్తే వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుందని అర్థం. మీరు ఏదైనా పని చేయాలని ఉంటే మధ్యలోనే ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పని పూర్తి చేయడం కష్టమవుతుంది. అలాంటి సమయంలో చాలా ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి ఎవరైనా మీకు తెలిసిన పెద్దవాళ్ళు అదే సమయంలో పరోక్షంగా సాయం చేశారనుకోండి, అప్పుడు పూర్వీకులు మీకు సహాయం చేసినట్లు, మీ పితృదేవతలు సాయం చేసినట్లు అనమాట. లైక్ ఆస్తులు అలాగే వారి రూపంలో వచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాయి. మీ పూర్వీకులు యాక్సిడెంటు లాంటి వాటిలో కాకుండా సహజ మరణానికి గురించి అయితే ఖచ్చితంగా వారు మీ మంచినే కోరుకుంటారు. వారు మీకు కలలు వచ్చే వారిలో కల్లోకి వస్తే మీరు చేస్తున్న పనులు ఇంకా చేయబోయే పనులు సరిగా పూర్తి అవ్వాలని, మీరు జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళాలని వారు కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. మీకు అనుకూలంగా సమయంలో డబ్బులు వచ్చాయనుకోండి, మీకు అవసరానికి డబ్బులు అందాయనుకోండి, వ్యాపారాలు ఏమైనా ప్రారంభించినా, తలపెట్టుకున్నా, పనులు సమయానికి పూర్తయినా, అలాగే ఎక్కడి నుంచో వాయిదా పడిపోయిన పనులు పూర్తయినా కూడా అందులో పూర్వీకుల ఆశీస్సులు కొంత ప్రాతినిధ్యం వహిస్తాయి. అది కూడా ప్రత్యేకించిన కొన్ని పనులు కొన్ని కొన్ని పనులు కూడా క్రిటికల్‌గా ఉంటాయి. అవి మనకి ఖచ్చితంగా అవుతాయో అవ్వవో కూడా తెలీదు. అంటే అప్పుడు పూర్వీకుల ఆశీస్సులు ఉంటే గనక ఆ పనులు మనకి తప్పకుండా అవుతాయి. మీరు మీ తోబుట్టువులను, తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉన్నట్లయితే, మీ చనిపోయిన పెద్దవాళ్ళ దీవెనలు మీకు మెండుగా ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వీకులు కలలో కనిపించినప్పుడు జరిగే విషయాలు. పాముల జంట కలయిక కల్లోకి వస్తే మనం దేవతల పేరుతో దీపాన్ని వెలిగించి కులశాంతి చేయాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. పితృదేవతలకు సంబంధించిన కలగా దీన్ని భావించాలని చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే ఆ వ్యక్తిని మంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. వారు బతుకుతున్న సమయంలో మీతో ఏదైనా తీరని కోరిక గురించి తెలిపితే దాన్ని పూర్తిగా చేయటానికి ప్రయత్నం చేయాలని పండితులు చెప్తున్నారు. మనం పూర్వీకులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ కలలో ఏమీ మాట్లాడకుండా బాధతో కనిపిస్తే మనం ఏదో తప్పు చేయబోతున్నట్టు మనకు సంకేతం ఇస్తున్నట్టు అర్థం. ఇలా చనిపోయిన మన పెద్దలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలలో కనిపించినప్పుడు వారు కోరుకున్నది చేస్తే వారి ఆత్మ శాంతిస్తుంది. ఇక ఒకవేళ మీ కుటుంబానికి చెందిన మరణించిన వ్యక్తి కలలో కనిపిస్తే శుభవార్త అని పండితులు చెప్తున్నారు. మీరు త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి ఒకవేళ కలలో నవ్వుతున్నట్లు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి కలలు మీకు వస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి అని కూడా పండితులే చెప్తున్నారు. చనిపోయిన వారు మీ కలలో ఆకలితో ఉన్నట్లు కనిపిస్తే పేదలకు దానం చేయాలని అర్థం. పేదలకు అన్న వస్త్రాలు దానం చేయాలని చెప్తున్నారు.
చనిపోయిన వారు మీ పాదాల వద్ద నిలబడితే అది అశుభ సూచకంగా చెప్తున్నారు. ఇలా కనిపిస్తే రోజుల్లో జీవితంలో కొన్ని సంక్షోభాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. మీ పూర్వీకులతో కలిసి భోజనం చేస్తే అది మంచి కలగా భావించాలని కలల శాస్త్రం చెప్తోంది. ఈ కల వస్తే మీకు మంచి జరగబోతుందని అర్థం. మన పూర్వీకులు మన కలల్లోకి రావటానికి దాదాపు ఉన్న కారణం వారు మన మంచిని కోరుకోవడమే. మనకు ఏదో ఒక రూపంలో వారి సహాయాన్ని అందించడానికి అని పురాణాల్లో చెప్పబడింది. అలాగే మీకు ఇలాంటి కలలు వస్తాయో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. అలాగే మీకు ఈ కళల విషయంలో ఇలాంటి డౌట్స్ ఏమన్నా వస్తే కనుక విని చక్కగా చూడండి. ఎందుకంటే మన పెద్దలు అంటే పితృదేవతలనమాట. వారు మన మంచినే కోరుకుంటారు ఎప్పుడూ కూడా. అంచేత వాళ్ళకి కోపం కలిగించే పనులు చేయొద్దు. వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలని మనం ట్రై చేయాలి. అంటప్పుడు వాళ్ళ పేరు చెప్పి అమావాస్య నాడు గానీ, ఎప్పుడైనా సరే పెద్దవారు కనిపిస్తే వారికి ఏవైనా కొన్ని పండ్లు గానీ, అలాగే ఏదో ఒకటి వాళ్ళు సంతృప్తి చేయడానికి మనశ్శాంతి కోసం ఇచ్చి, వాళ్ళు పితృదేవతలుగా భావించి వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళని తలుచుకోండి. అలా చేసినట్లయితే మీకు మంచి జరుగుతుంది. అమావాస్య రోజు కూడా మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా మీ ఇంటికొచ్చినా గానీ, లేతే ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చినా, లేతే పెద్ద వృద్ధులు వాళ్ళు ఎవరైనా కనిపించినా, లేతే ఊళ్ళో పంతులు గారికైనా సరే ఏదైనా దక్షిణ ఇచ్చి, ఏదైనా ఫ్రూట్స్ ఏమైనా సమర్పించి, పితృదేవతలను తలుచుకుంటే కూడా మీకు వారి యొక్క దీవెనలు ఉంటాయి తప్పకుండా. మీరు వెళ్ళే పనులు మంచి జరుగుతాయి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.